ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం గేటు రేలకాయలపల్లి సమీపంలో సూర్యం అనే గిరిజన రైతు పంట చేనును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పంటనంతా పాడు చేశారు. అయితే ఫారెస్ట్ అధికారులే పంట ధ్వంసం చేశారని గిరిజన రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పంటను పరిశీలించి స్థానిక పిఎస్లో అటవీశాఖ అధికారులపై ఫిర్యాదు చేశారు. నష్టపోయిన పంట మొత్తానికి అటవీశాఖ పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఫారెస్ట్ అధికారులు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోవడంతోనే పంటను నాశనం చేశారని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీట్లో ధరంసోత్ సూర్య అనే అతని 2 ఎకరాల పోడు భూమిలో పూర్తిగా పంట ధ్వంసం అనేది చేయడం జరిగినది. రాత్రి వచ్చి ఎవరు చేశారు అనేసి చూస్తే ఫారెస్ట్ అధికారుల మీద స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులను ఇటేపు కారెపల్లి రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రేంజర్ని ఫోన్ చేసి అడిగితేనేమో మాకు సంబంధం లేదు అనేసి అంటున్నారు. ఇటు ఇల్లందు రేంజర్కి ఫోన్ చేసినా కానీ మాకు సంబంధం లేదు అనేసి అంటున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈ పంట నష్టాన్ని ఎవరు భరించాలి? ఈ రైతుని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఈ మధ్యన చూస్తున్నట్టు కారణాలు చూస్తుంటే కొత్తగూడెం జిల్లా భద్రాచలంకి వెళ్ళి సారపాకకి వెళ్ళి ఎకరాల కొద్దీ పంటను ధ్వంసం చేయడం జరిగినది. ఇలానే పత్తి పంటను ధ్వంసం చేయడం జరిగినది. ఈరోజు కారేపల్లి మండలం బార్డర్ అయినటువంటి ఈ బార్డర్లో ఉన్న భూమిలో కూడా ఫారెస్ట్ అధికారుల ఆగడాలు ఇలా వస్తున్నాయనే అనుమానాలు మాకున్నాయి. ఈ పంటని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు రైతు ఇంత నష్టాన్ని భరించాలన్నా? ఇంతకుముందు బ్లాక్మెయిల్ చేయడం జరిగినది, డబ్బులు డిమాండ్ చేయడం జరిగినది, కేసులు దాకా తీసుకెళ్ళడం జరిగినది. పోడు భూములలో వ్యవసాయం చేయాలంటేనే పోడు భూమి రైతులు చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా భయపడాల్సి వస్తున్నది. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఈరోజు పంట ధ్వంసం చేయడం, రాత్రికి రాత్రి వచ్చి పంట ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేసి మేము ఇక్కడ నుంచి గిరిజన సంఘటన ఖండిస్తున్నాము. ఈ ధ్వంసం జరిగిన పంట నష్టాన్ని పూర్తిగా భరించాలి. ఈ పంట ధ్వంసం చేసిన అధికారులైనా సరే ఎవరైనా సరే వారిని చట్టపరంగా శిక్షించాలి. పంట నష్టం జరిగినందుకు రైతుకి ఎకరాకు 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించవలసిన బాధ్యత తీసుకోవాలని అధికారులను కోరుతున్నాము. ఇక్కడ నుంచి డిమాండ్